పిల్లలు మీకోసం పిండి వంటలు చేశాను, తినండి అమ్మా. ఈశ్వర, ఆరాధ్య దైవాలు ఎందరో ఉన్నారు, కానీ ప్రథమ పూజకు ఎవరు అర్హులు? ఇంద్ర, నేను పెట్టబోయే పరీక్ష ఇప్పుడు నిర్ధారిస్తుంది ఎవరు మొదటి పూజకు అర్హులు. ఎవరైతే ఈ భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి అలాగే అన్ని నదుల్లో మొదట స్నానమాచరించి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళు మొదటి పూజకు అర్హులు. నాయన పుత్రులారా, ఇటు రండి. ప్రణామాలు తండ్రి. కుమారులారా, మీకు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. ఈ పరీక్షలో ఎవరైతే మొదటి స్థానం వస్తారో వాళ్ళు ప్రథమ పూజకు అర్హులు. ఎవరైతే ముందుగా ఈ భూమండలాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి అలాగే అన్ని నదుల్లో స్నానమాచరించి మొదటిగా ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రథమ పూజకు అర్హులు. ఏంటి అన్నగారు అన్ని చోట్లకి నాకన్నా ముందొస్తున్నారు? వినాయకుణ్ణి మొదటి పూజకు అర్హుడిగా నిర్ణయిస్తున్నాను. ప్రపంచంలో అందరికంటే తల్లిదండ్రులు గొప్పవారు. వారు అన్ని క్షేత్రాలకు, నదులకు సమానం. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు గౌరవిస్తారో, వారినే తమ లోకంగా భావిస్తారో వారు ఉన్నత